హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద జోమా. ఈరోజు అయితే నేను టమాటా రసం రొయ్యల ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇది ఫుల్ వీడియో లింక్ అయితే మీకు కావాలంటే ఆల్రెడీ నేను నా వీడియోస్లో పోస్ట్ చేస్తున్నాను. ఫుల్ వీడియో లింక్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి వాచ్ చేయండి. ఈరోజు అయితే నేను ఏం చేస్తున్నాను ఒకసారి చూసేద్దాము. వేపలు వేస్తామండి, ఇలా చేస్తున్నాను. ఇంకా కాసేపు వేగాలి. ఇవి టమాటా రసం అయితే రెడీ అయిపోయిందండి. ఇది వేప రైస్ పెట్టేసాను. ఈరోజైతే నేను ఇది చేశానండి. మీరేం చేశారో కామెంట్ చేసేయండి ఒకసారి ఎలా ఉన్నాయి. ఫుల్ వీడియో లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వాచ్ చేయండి. ఈ విధంగా అయితే మనం రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి, చూస్తున్నారు కదా. ఇది మీకు ఫుల్ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పక వాచ్ చేయండి. నేనైతే బంగారు నుంచి హల్వా తెచ్చానండి. మీకు ఎంతమందికి ఇష్టం బంగారు హల్వా మీకు తెలుసా? చూడండి, ఎమరాల్డ్ అని అన్నీ మనకి నేచురల్గా చేసేదండి. అది హోటల్ చాలా బాగున్నాయి అందులో అయితే ఐటమ్స్. మేము లంచ్ కూడా అక్కడే చేసాము. హల్వా అయితే ఇలా ఉందండి, నాకైతే చాలా ఇష్టము. ఇది బంగారు హల్వా, మంచి ఫేమస్ అక్కడ. అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తారా? చెప్పండి, నాకు కామెంట్ చేయండి. ఇదైతే ఫ్రూట్ హల్వా అండి, చాలా బాగుంది. ఇది కూడా చాలా టేస్ట్ అయితే ఉందండి. ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, తెచ్చాను. ఇదైతే నేను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఫ్రూట్ హల్వా అని ఉందండి, ఎమరాల్డ్ హోటల్ మచిలీపట్నంలో అండి. మీరు ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి. అక్కడ మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో ఒకసారి, ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా అయితే నేను రొయ్యల వేపుడు టమాటా రసం అయితే ఈరోజు మా లంచ్ అండి ఇది రెడీ చేశాను. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నేను వెళ్ళిన మచిలీపట్నం ఎమరాల్డ్ మిఠాయి షాప్ గురించి కూడా మీకు ఎంతమందికి తెలుసో, అక్కడికి ఎవరు వెళ్ళున్నారో కూడా ఒకసారి కామెంట్ చేయండి. అక్కడ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఈసారి నేను వెళ్ళినప్పుడైతే వీడియో చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.